ఎండతో పని లేకుండా తక్కువ టైంలో అయితే మనం టమాటా నిల్వ పచ్చడిని అయితే ఎలా పట్టుకోవాలో వీడియోలో అయితే చూసేద్దాము. పచ్చడి వచ్చేసి 6 నెలల వరకు అయితే పాడవకుండా ఉంటుందండి. ముందుగా అయితే 1 కేజీ వరకు అయితే టమాటాలను అయితే తీసేసుకొని కడిగేసి ఆరబెట్టానండి. సో ఇప్పుడైతే వీటిని పొడి క్లాత్తో తుడిచేసేసుకొని తడి లేకుండా మనం వీటిని ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. సో ముక్కలుగా కట్ చేసేసుకున్న తర్వాత అయితే నేను ఇక్కడ వచ్చేసి 1 కేజీ టమాటాలకు వచ్చేసి 100 గ్రాముల చింతపండు తీసేసుకున్నాను. సో వీటిని అయితే గ్యాస్ పైన ఒక బండి పెట్టేసుకొని టమాటా ముక్కలు అదేవిధంగా చింతపండుని అయితే ఉడికించేసుకోవాలండి. ఇవి ఉడికే లోపల అయితే మనం దీనిలో కావాల్సిన మెంతి పౌడరు ఆవాల పౌడర్ని అయితే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. గ్యాస్ పైన అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ లేకుండా 2 టేబుల్ స్పూన్ వరకు అయితే మెంతులను అయితే ఫ్రై చేసుకోవాలి. అదేవిధంగా ఆవాలను కూడా ఫ్రై చేసుకోవాలండి. 2 వేరువేరుగా అయితే పౌడర్ పట్టేసుకోవాలి. ఇవైతే చల్లారిన తర్వాత అయితే మనం పౌడర్ పట్టుకోవాలండి. ఇప్పుడైతే మనం గ్యాస్ మీద పెట్టేసిన టమాటాలు చింతపండు అయితే ఉడికింది. సో వీటిని అయితే ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఇది మొత్తం చల్లారనివ్వాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసేసుకొని దానిలో వచ్చేసి మనం మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. ఇది గ్రైండ్ చేసేసుకున్న తర్వాత అయితే దీనిలోకి వచ్చేసి 1 కేజీ టమాటాలకి నేను 100 గ్రాములు కారం అయితే తీసేసుకున్నాను. అదేవిధంగా 100 గ్రాములు సాల్ట్ అయితే తీసేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ ఆవాల పొడి 2 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్ అయితే వేసేసి మొత్తం కలిపేసుకోవాలి. సో వీటికి 1 కేజీకి అయితే ఇవి పర్ఫెక్ట్గా సరిపోతాయండి. సో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. వేడివేడి రైస్లోకే కాకుండా టిఫిన్స్ అంటే ఇడ్లీలలోకి అట్లలోకి కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారి అయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ చట్నీని ఇలాగ డబ్బాలో స్టోర్ చేసుకుంటామే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తాలింపు పెట్టుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి.